హాయ్ హలో నమస్తే. పొంగల్ పాలిటిక్స్ నేషనల్ మీడియాలో సెన్సేషనల్గా తిరుగుతున్నటువంటి ఒక రాజకీయం ఏంటంటే పొంగల్ పాలిటిక్స్. రాబోయేటువంటి రోజుల్లో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి తమిళనాడుకి సంబంధించి ఎన్నికల కోసమనే రాజకీయ పండుగలు చేసుకోవడం మొదలెట్టారు. దాంట్లో భాగంగా నిన్న ఇద్దరి యొక్క రాజకీయం అందరిని ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఒకరు నరేంద్ర మోడీ గారు పొంగల్ పాలిటిక్స్ వేశారు, స్టాలిన్ పొంగల్ పాలిటిక్స్ వేశాడు. సో వీళ్ళిద్దరూ సంక్రాంతి పండుగ చేశారు తమిళనాడులో. సరే, ఇప్పుడు ప్రతి ఫెస్టివల్ చేసిన తర్వాత ఎందుకు చేశారండి, మీ ఉద్దేశం ఏంటి అనేది పేపర్ స్టేట్మెంట్లో ఇస్తారు కదా, ఆ పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారనమాట. ఎలాగా నరేంద్ర మోడీ గారు ఏం పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు, ఈయన స్టాలిన్ గారు ఏ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు జనరల్గా ఏం చేస్తారు, ఆయన నేషనలిజం గురించి మాట్లాడతారు. ఈ యొక్క సంక్రాంతి అనేది అందరికీ అందరూ ఒకటే భావం, అందరూ ఒకటే అనేటువంటి భావం వచ్చే విధంగా ఆయన ప్రసంగం ఇచ్చారు. దేశమంతా ఒకటే అనేటువంటి భావంతో ఆయన ప్రసంగం ఇచ్చారు. స్టాలిన్ గారు ఇతర భోజనం పెట్టి వీళ్ళందరికీ భోజనం పెట్టి ఈయనేం మెసేజ్ ఇచ్చాడు, అందరూ ఈక్వల్ అనే ప్రసంగం ఇచ్చాడు. ఎవ్రీబడీస్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎవ్రీబడీస్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది మోడీ గారి యొక్క సిద్ధాంతం అయితే, స్టాలిన్ ఏం ప్రసంగం ఇచ్చాడు, ఎవ్రీబడీస్ ఈక్వల్ అని ప్రసంగం ఇచ్చాడు. అంటే వాళ్ళది ఈక్వాలిటీ సిద్ధాంతం, వీళ్ళది నేషనాలిటీ సిద్ధాంతం. సింపుల్గా అంతే. రెండు పొంగల్ పాలిటిక్స్ చేశారు. స్టాలిన్ పొంగల్ డిఫరెంట్ అండ్ మోడీ గారి పొంగల్ డిఫరెంట్. మోడీ గారి పొంగల్ మీరు ఏ మతమైనా, ఏ దేశమైనా, మీరు ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, తమిళైనా, ఏదైనా సరే అందరూ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళు చెప్పడానికి ట్రై చేసింది మోడీ గారు. ఈయన మేము రకరకాలుగా విడిపోయినా, ఏమంటారు, మాది ద్రవిడైనా మీది ఇదైనా సరే కులాలన్నీ ఒకటే, మతాలన్నీ ఒకటే, అందరూ ఒకటే అనేటువంటి ఈక్వాలిటీ. సో దట్ సింపుల్ థింగ్. ఓకే, చూద్దాం ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి, అసలు రాజకీయం చర్చలు ఏం జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో ఏం జరుగుతున్నాయి, నేషనల్ మీడియాలో ఏం జరుగుతున్నాయి. సో దీని మీద ఒక పెద్ద రచ్చ అంటే కవరేజ్ జరుగుతుంది. కంపారిటివ్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా చర్చ జరిగాయి. వాటిని పట్టుకొని ఒక 2-3 పాయింట్లు మీకు చెప్తాను. ఒకటి, based on my knowledge, I'm just trying to tell the difference between these two pongals, Modi Pongal versus Stalin Pongal. Modi's Pongal అనేది నేషనల్ ఇంటిగ్రేషను, కల్చరల్ యూనిటీ, ఏక్ భారత్, వన్ నేషన్. ఓకే, వన్ నేషన్ ఏక్ భారత్. సో దేశమంతా ఒకటే, దేశమంతా ది పార్ట్ ఆఫ్ అఖండ భారత్. ఇవన్నీ కూడా మోడీ గారి యొక్క పొంగల్ సిద్ధాంతం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ కల్చరల్గా ఇప్పుడు ఆయన చేసినటువంటి పొంగల్ సిద్ధాంతం కూడా అఫ్కోర్స్ ఆబ్వియస్లీ హిందూ ఆచారంలో చేయడానికి ట్రై చేశాడు మోడీ గారు. వేరే ఇతనేమో అందరికి భోజనం పెట్టి, కులాల మొత్తానికి అన్ని కులాల వాళ్ళకి భోజనం పెట్టి అందరూ ఒకటే అని చెప్పడానికి ఈయన ప్రయత్నం చేశాడు స్టాలిన్ గారు. సో అది మోడీ గారి అప్రోచ్, నేషనల్ ఇంటిగ్రేషను, కల్చరల్ యూనిటీ, ఏక్ భారత్, వన్ నేషన్. అయితే స్టాలిన్ చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే సోషల్ జస్టిసు, ద్రవిడియన్ ఐడెంటిటీ, రీజనల్ ద్రవిడియన్ ఐడెంటిటీ దట్ ప్రమోట్స్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అని చెప్పడానికి ఈయన స్టాలిన్ గారు ట్రై చేశారు. మా పిల్లలందరికీ భోజనం పెట్టి, అందరు కూర్చోబెట్టి భోజనం పెట్టి. ఓకే, అది కల్చరల్ యాంగిల్ కూడా మాట్లాడారు. ఈయన మోడీ గారి యొక్క ప్రసంగంలో అంతా హెరిటేజ్, షేర్డ్ హెరిటేజ్ అనేది తమిళ్ కల్చర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి ట్రై చేశాడు మోడీ గారు. తమిళ్ కల్చర్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా. తమిళ్ కల్చర్ హ్యాస్ యునిక్ పార్ట్ ఇన్ ది ఇండియన్ కల్చర్ అని చెప్పడానికి మోడీ గారి యొక్క ప్రసంగం ఉంది. ఈయన స్టాలిన్ గారు ఏం చెప్పారంటే, పొంగల్ అంటే అర్థం ద్రవిడియన్ అండ్ సెక్యులర్ కమ్యూనల్ ఫెస్టివల్గా మేము భావిస్తున్నాము అని ఆయన చెప్పడం. అంటే ఇది మా ఫెస్టివల్ అండి, మా ద్రవిడియన్ ఫెస్టివల్, మా సెక్యులర్ ఫెస్టివల్ ఇది. పొంగల్ అంటే మా సెక్యులర్ ఫెస్టివలే, పొంగల్ అంటే అందరూ కలుపుకొని పోయేది పొంగల్ అని ఈయన చెప్పడం, ప్రసంగం వీటని ట్రై చేస్తాడు. సెక్యులరిజాన్ని, అంటే పండగలోకి సెక్యులరిజాన్ని తెచ్చాడు స్టాలిన్. పండగలోకి కల్చర్ని, హెరిటేజ్ని తీసుకొచ్చాడు మోడీ గారు. అంతే సింపుల్గా డిఫరెన్స్ వీళ్ళిద్దరికి. ఓకే, వాళ్ళ యొక్క ప్రసంగాల్లో మూడో డిఫరెన్స్ వీళ్ళిద్దరు ఆ పొంగల్లో వీళ్ళు చేసిన డిఫరెన్స్. రీజనల్ వర్సెస్ సెక్యులర్ అనే దాని మీద కూడా డివైడ్ అయ్యారు. మోడీ గారు ఇంక్లూజివ్
ఎక్నాలజెస్ ట్రెడిషన్ బట్ ట్రై టు టై టు నేషనల్ సింబల్. ఏమంటారంటే షేర్డ్ హెరిటేజ్ తమిళ్ కల్చరు, తమిళ్ హెరిటేజ్ ఇవన్నీ కూడా మేము ఎక్నాలజ్ చేస్తున్నాము, బట్ ఇది పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి ట్రై చేశాడు ఆయన. ఇంక్లూజివ్నెస్, యు మే బి డిఫరెంట్ బట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్, యు ఆర్ ఇంక్లూడింగ్ అని అది నేషనల్ అప్రోచ్ తోటి మోడీ గారు చెప్పడానికి ట్రై చేస్తే, ఈయన ఇంటెన్షనల్గా ఒకదాన్ని స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు. ఆయన ఎవరు, మా స్టాలిన్ గారు స్ట్రెస్ చేశాడు 3 పదాలని. సెక్యులర్ ఈక్వాలిటీ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాడు. పొంగల్ అంటే అందరూ సమానమే, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఈక్వాలిటీ, దాన్నే పొంగల్ అంటారని చెప్పేసి ఈయన స్టాలిన్ గారు నొక్కి నొక్కి చెప్తున్నాడు సెక్యులర్ అండ్ ఈక్వాలిటీ ఆస్పెక్ట్స్ గురించి ఆయన ప్రసంగంలో. పొలిటికల్ ఆఫ్ కోర్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ పొజిషనింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద పొలిటికల్. ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్లో ఏమైతే, అప్కమింగ్ ఎలక్షన్స్లో ఓటు వేయాలంటే నువ్వేంటి అనేది ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తారు, ఈ పొంగల్ చేయటం వల్ల మోడీ గారు ఇంతకీ తమిళ ప్రజలకి ఏం చెప్పడానికి ట్రై చేశాడు, రెస్పెక్టివ్ లోకల్ ట్రెడిషన్స్ నేషనల్ వైడ్ అని చెప్పడానికి ట్రై చేశాడు. లోకల్ ట్రెడిషన్స్ని నేషనల్ వైడ్ అంటే వీఆర్ నేషనలైజింగ్ యువర్ లోకల్ ట్రెడిషన్, ఈ ట్రెడిషన్ని నేషనల్ వైడ్ తీసుకెళ్తాము అని ఏం చెప్పడానికి పొజిషన్ చేయడానికి ట్రై చేశారు. డిఎంకే వాళ్ళు ఏం చేశారు, హిస్టారికల్ ఐడియాలజికల్ రూట్స్ అండ్ ద వెల్ఫేర్ గవర్నెన్స్ వీఆర్ యూనిక్, ఈ హిస్టారికల్గా మేము యూనిక్, ఇక్కడ ఈ కల్చర్ అనేది మాకు మాత్రమే ఉంది, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ అని చెప్పడానికి ట్రై చేశాడు ఈయన స్టాలిన్ గారు. ఓకే, అది ఒకటైతే మనకి హిస్టారికల్ ఐడియాలజికల్ రూట్స్ గురించి మాట్లాడాడు డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్. సో అల్టిమేట్లీ బోత్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ ఎలక్షన్ ఆబ్జెక్టివ్. ఓకే, ఇప్పుడేంటి మోడీ గారి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, బ్రోడర్ వాటర్ రీచ్, అక్కడ ఓట్లను రీచ్ అవ్వాలి. ఇక్కడ ఏంటి, డిఎంకే ఐడెంటిటీని అప్పీల్ టు నేషనల్ ప్రైడ్, ఈ రీజియన్కి ద్రవిడియన్కి సంబంధించి మేమే, వాళ్ళకి సంబంధం లేదు, మేము మాత్రమే ఈ ద్రవిడియన్ని కాపాడగలము అని ఆ యొక్క ఫిగర్ అప్రోచ్ అయితే ఈయన ఇచ్చుకుంటూ పడుతుంది. ఏదేమైనా సరే ఒక పొంగల్ అనే పండగ చేశారు వీళ్ళు. పొంగల్ పండగ చేసి పొంగల్ పండగ మీద రాజకీయం చేశారు నిన్న. అండ్ మోడీ గారు ప్లస్ ఇక్కడ స్టాలిన్ గారు ఇద్దరు కూడా అక్కడ నేషనల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. విచ్ పొంగల్ ఈజ్ గుడ్ అని కూడా చర్చ చేస్తారు కొన్ని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్. ఏమని విచ్ పొంగల్ ఈజ్ గుడ్ అంటే, విచ్ పొంగల్ ఈజ్ గుడ్ అంటే సెక్యులర్ పొంగలా లేకపోతే హిందుత్వ పొంగలా అని కూడా ఆ టైటిల్ పెట్టాడు ఒక అతను. సెక్యులర్ పొంగల, నేషనలిస్ట్ పొంగల అని చెప్పేసి ఇంకొక అతను టైటిల్ పెట్టాడు. ఓకే, సరే ఏదేమైనా పొంగల్లో కూడా ఏ పొంగల్ కరెక్టు, ఏ పొంగల్ రాంగు అనే దాని మీద కూడా చర్చ పెట్టే స్థాయికి వెళ్ళింది రాజకీయం అనేది. అది పండగలను కూడా రాజకీయాలకు వాడితే ఇప్పుడు ఎన్ని చర్చ వస్తాయి. అందుకని రాజకీయాలని మతాలని విడదీసి ఇది పండగ, మీరందరూ ఎంజాయ్ చేయండి పండగకి. ఇది ఇప్పుడు పండగ, పొంగల్ అనేది పండగకి అందరూ ఎంజాయ్ చేయండి, రాజకీయాలు వదిలేయండి, పాలిటిక్స్ వదిలేయండి. జస్ట్ కుక్ సమ్ ఫుడ్ అండ్ స్పెషల్ డిషెస్, స్పెషల్ ఫుడ్ అండ్ ఈట్, ఎంజాయ్, గో టు టెంపుల్ అండ్ దెన్ ఎంజాయ్, డోంట్ వరీ అబౌట్ ది పాలిటిక్స్ అని ఉంటే ఇప్పటివరకు అంతే ఉంది. ఇప్పటివరకు కూడా పొంగలైనా, దసరా అయినా, దీపావళి అయినా సరే అది ఒక పండగ చూసేవాళ్ళు, రాజకీయాలకు సంబంధం ఉండేది. పండుగ వస్తుందని కొత్త బట్టలు వేసుకొని పోయి అంతే జరిగేది. But now the politics entered into festivals. The politicians trying to give the different narrations and different explanations and different angles to the festivals. పొంగల్ అంటే సెక్యులర్ అని ఈయన, పొంగల్ అంటే అందరిని కలుపుకొని పోయేదని ఈయన, పొంగల్ అంటే నేషనలిజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందని ఈయన. ఈ గొడవ నిన్న తమిళనాడులో జరిగినటువంటి గొడవ. సరే, నేను ప్రతి వీడియోకి నా అభిప్రాయం చెప్పేది ఏంటంటే, సపరేట్ రిలీజియన్స్ ఫ్రమ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నేను సెక్యులర్ కాబట్టి నేను ఎప్పుడూ అదే అంటాను, సపరేట్ రిలీజియన్ ఫ్రమ్ ది సెక్యులర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పండగ ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి, రైట్? మీ ఫ్యామిలీ పిల్లలతోటి ఎంజాయ్ చేయండి పండగని, రాజకీయాలని వదిలేసేయండి. ఫెస్టివల్ ఈజ్ అ ఫెస్టివల్. దాన్ని ఇంకా అది సెక్యులర్ ఫెస్టివల్, హిందుత్వ ఫెస్టివల్ అది, దాంట్లో ఇంకా సపరేట్ డిబేట్ ఏం లేదు. పొంగల్ అనేది హిందూ ఫెస్టివల్. అయితే హిందుత్వ నేషనలిస్ట్ ఫెస్టివల్,
హిందుత్వ ఫెస్టివల్ అట్లాంటి పేర్లు అవసరం లేదు, అది హిందూ ఫెస్టివల్. హిందూ సోదరులు మాత్రం ఎంజాయ్ చేయండి, పండగ చేసుకొని హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఆయన అన్నట్టుగా సెక్యులర్ పొంగల్ అన్నాడు, మరి ఆ సెక్యులర్ పొంగల్కి దీనికి ఎలా కనెక్ట్ చేశాడు స్టాలిన్ గారు మనకైతే తెలియదు. ఓకే, సో అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.